తినడానికి పోదాం నడివే, మళ్ళా కర్రీస్ అయిపోతాయి, మన ఫుడ్ అయిపోతుంది. అబ్బా ప్లీజ్, నా ప్లేట్ అక్కడ ఉంది అని తీసుకొని వెళ్ళండి, కొద్దిగా నాకు కూడా వేయించుకుంటాండి. నాకు కాళ్ళు వస్తున్నాయి, కాళ్ళు గుంజుకపోతున్నాయి, ప్లీజ్. సరే నేను వేయించుకొస్తాం. ఇదిగో తీసుకో ప్లేట్. చీ, అంత ఇదేం కర్రీ ఇట్లుంది. ఈమెని సాంబార్ అంట, అది సాంబార్ లా కూడా లేదు చూడనికి, తిన్నీకి ఇంకెట్లుంటుందో. ఇవి ఇచ్చి అనే సాంబార్ ఇది ఏంది, వాటర్ చారు లెక్క ఉంది, ఉత్త నీళ్ళు పోసినట్లుంది, నీళ్ళ కూర లెక్క ఉంది. చీ, అదే కానీ అంత వాటర్ వాటర్ ఉంది ఈ కర్రీ అంతా. చీ, ఇంత ఘోరమాయి. ఒక్కరోజు అంటే ఏం కాదు, ప్రతిరోజు ఇట్లనే పెడుతుంది ఈ ఫుడ్. నిజంగా కంప్లైంట్ చేయాలి, అసలు ఇంత ఘోరంగా పెడుతున్నారు ఫుడ్. అబ్బా అక్కడ నా లగేజ్ బ్యాగ్లో పిక్కిల్ డబ్బు ఉంది, తీసుకురాపోవని వేసుకొని తిందాం మంచిగా. అబ్బా పూజ, శిరీష, రజ్జి ఎవరి దగ్గరన్నా పిక్కిలు ఉంటే ఇవ్వండి, అసలు ఘోరంగా ఉంది కానీ కూర. మా దగ్గర ఏం లేదే. అగో ఎవరిదే పిక్కిలు, ప్లేట్లు ఉన్నట్లుంది కానీ లేదు అంటున్నారు. నాదేనే అయిపోయింది, లాస్ట్ కొద్దిగా ఉంటే అదే ఊడ్చుకొని తింటున్నాం ముగ్గురం. అవును, దాందే కొద్దిగా ఉంటే అదే వేసుకొని తింటున్నాం ముగ్గురం. ఉన్నా కూడా పిక్కిలు వేస్తలేరు, అదే మా దగ్గర ఉంటే అంటే ఎగవాడు తింటారు. సరేలేవే అని పిక్కిలతో తిన్నా కానీ తినబుద్ధి అవుతుంది కానీ అంత వచ్చి ఇదేం కూర, అంతా వాటర్ వాటర్ ఉన్నాయి. అవును, ఆ పెరుగన్న మంచిగా వస్తుంటే ఆ పెరుగు కూడా మొత్తం మజ్జిగ అంటారు, మొత్తం దాంట్లో వాటర్. అసలు ఏ తినాలో ఏమో అర్థమవుతలేదు. ఇదేమో పచ్చడి అంటే దోసకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి చేస్తారా? అసలు దోసకాయ పచ్చడి అసలు ఎవరు తింటారు? దోసకాయ నార్మల్ ఫ్రూట్ అయితే తింటారు కదే. ఏమోనే, ఏం దోసకాయనో ఏమో. ఈ సూరకాయ తింటూ ఘోరంగా ఉంది. ఈ సూరకాయ అన్నట్టుగా సూరకాయ వండుకుంటారా వేచి ఇంటికాడ ఒక్కసారి తిండే ఈ సూరకాయ. అవునేచి పడేద్దామంటే అక్కడ ఫుడ్ లీటర్ నిలబడ్డది, ఎట్లా పడేద్దామే? ఏమోని తప్పుతుందా? ఇక మింగాల, ఏం చేస్తావు, మందులు ఎక్కడన్నా మింగాల. అబ్బాయి రోజు మంచిగా సండే కానీ మధ్యాహ్నం చికెన్ పెడతారు కానీ. అవునే, ఆఫ్టర్నూన్ మంచిగా చికెన్ పెడతారు, మస్తు గుమ్మచ్చిగా. అవును కానీ ఇప్పుడు ఇడ్లీ అట్నే ఎట్లా తినుడే అంత. మధ్యాహ్నం వరకు ఆగాలంటే ఇక మనతో నీడవుతుంది. మంచి 2 ఇడ్లీలన్నా తినద్దాం రండి. నేను తినని, తింటే మీరు తిని రాపోలే, నీ ఇష్టమే, నీకే ఆకలి అవుతుంది, మేమైతే పోతున్నాం తినేదానికి. చికెన్ కదా, నేను మధ్యాహ్నం ఇంటిగా డైరెక్ట్ మీద తినపలే. ఇడ్లీ బాగుందా? ఎందుకే నువ్వు తినన్నావు కానీ ఇడ్లీ. ఆకలి అవుతుంది, ఒక 1 అన్న 2 అన్న తినద్దాం అనుకుంటున్నా నేను కూడా. ఆల్రెడీ టిఫిన్ అయిపోయింది, ఇడ్లీలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు ఇక ఉండు, ఇక మధ్యాహ్నం తింటున్నావు, మధ్యాహ్నం వరకు ఆగు. అవునా, సరే తీగ, మరి ఆఫ్టర్నూన్ తింటే అప్పటిదాకా పడుకుందాం. ఇక పడుకున్నారు ఇలా లేదు వరకు, మళ్ళీ ఇది మొహం కడుకున్న వరకు లేట్ అయితే ఫస్ట్ నేను చికెన్ అన్నం వేయించుకొని వచ్చిన తర్వాత ఇలా లేపుతా. లేవండి, తినరా, పడుకున్నారు, లంచ్ టైం అయింది. లేస్ నువ్వు వేయించుకొచ్చుకున్నావా రైస్? మమ్మల్ని లేపలేదండి. చికెన్ అనుకొని నేను తొందర వెళ్ళింది. చికెన్ అదేం కాదు, క్యాబేజీ పెట్టిండు. నైట్కి పెడతారంట చికెన్, ఈరోజు ఆఫ్టర్నూన్ లేదంట. క్యాబేజీ పప్పు అండిళ్ళు. అవునాయే, అందుకే నీకు మార్నింగ్ టిఫిన్ చెయ్యి అంటూ ఆఫ్టర్నూన్ చికెన్ తింటాను. ఇప్పుడు క్యాబేజ్ జాయింట్ తిన్నావు కదా, ఇప్పుడు ఏం తింటావే? నేను తిననే, ఇగో వేపించుకొచ్చింది, మీ ఇద్దరు తినండి, అసలు నేను తినా. నైట్ మళ్ళీ చికెన్ పెడతారని మళ్ళీ వెయిట్ చెయ్యి, మళ్ళీ చికెన్ పెట్టరు, మళ్ళీ ఏదో ఒక అంక అవుతుంది, మళ్ళీ తినవు, ఇక గంతే అయిపోతుంది. ఇక నువ్వు ఇక తినవు. ఏమోని అంత ఫుల్ ఇష్టంతో పోయినాయి చికెన్ అనుకొని, చికెన్ పెట్టకుండా క్యాబేజీ పెట్టింది అండి. క్యాబేజీ తినబుద్ధి కూడా కాదే. మాకు తినబుద్ధి అవుతుందా ఏమైనా? ఏదో మేము కూడా అట్లా అట్లా తింటాం, ఇక తినాలి ఫుడ్ అన్నట్లుగా. ఇక ప్రతిదీ నీ లెక్క తినకుండా ఉంటే ఇక బాగానే మాకు. ఇక సిక్ రూమ్లో ఉంటాం మళ్ళీ మేము. లెవ్వి, అన్నం వేయించుకొచ్చినాం, తిందువు చికెన్ అన్నం. చికెన్ అవి మార్నింగ్ నుంచి తినను కానీ ఫుల్ ఆకలి అవుతుంది, తింటాను ఇక. ఇదేం చికెనే, 2 ముక్కలు వేసిళ్ళు, మరి ఇంత ఘోరంగా అంతా చారు పోసిళ్ళు, మొత్తం ఒకటి ముక్క నావే, 1 2 పడ్డాయి, నీకు ఇంకొకటి పడ్డదండి రజ్జి, ఇంకా నాకన్నా 2 పడ్డాయి కానీ. ఏం చేస్తావు, నాకే 2 పడ్డాయి, నీకే 1 పడ్డండి, ఇక నీకు 1 వేసిన ఇక మార్నింగ్ నుంచి తినలేవని. అంత వాటర్ వాటర్ ఉంది అండి. ఈ చికెన్ అన్న మంచిగా పెట్టరు, వారానికి 1 రోజన్నా మంచిగా పెట్టరు ఈ ఫుడ్ హాస్టల్లో. గంతే ఉంటుంది, ఏం చేస్తాం ఈ హాస్టల్ అన్నాక అని. మరింత గలీజాయే, 1 ముక్క 2 ముక్కలేంది. గంతే ఉంటుంది ఇల్లాయే. ఇంటికైతే మంచిగా అమ్మ ఎంతంటంతా వండి పెడుతుంది, ఎంతంటంతా తినచ్చు. ఇక్కడ అట్లా ఏమి ఉండదు, ఏది పెడితే తినాలి. 1 ముక్క 2 ముక్కలు అనుకుంటా ఉపాసం ఉంటే ఇప్పుడు నీ లెక్క అవుతుంది, అర్థమైందా? ఇప్పుడు సిక్కే వండుకున్నావు మంచిగా.
అంతే ఉంటాయి హాస్టల్ ఉంటాయి ఫుడ్ కష్టాలు ఏం చెప్తావే. ఈసారి నేను కంప్లైంట్ ఇస్తాను. ఎన్నిసార్లు ఊరుకుంటామే ఫుడ్కి, ఎన్ని డేస్ నుంచి ఊరుకుంటామే, వచ్చి నుంచి ఇట్లానే ఉంది. ఇప్పుడు ఒకసారి అమాస పుణ్యానికి మంచిగా ఉంటుంది, వారానికి ఒక్క రోజు కూడా చక్కగా పెట్టరు మంచిగా ఫుడ్. ఈ చికెన్ రోజు అన్నా కానీ సరే పులుసు అయితే పులుసే పోసింది, కానీ అదన్నా కొంచెం గట్టిగానే వేయచ్చు. కానీ ఒక్క ముక్క రెండు ముక్కలు ఇస్తారు, ఆ ముక్కలన్నా మరి ఫుల్ వేయాలి పల్సా పోతే కూర. అంతా వాళ్ళ ఇష్టమే ఉంటుంది. ఒక్కసారి మనకు నచ్చినట్లు అంటారు కానీ అదే నీ అమ్మోళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడు అద్దిని ఇద్దిని అంటే తినమంటే తినము. ఇప్పుడు హాస్టల్కి వచ్చినాకనే ఇద్దిన బుద్ధి అవుతుంది, అద్దిన బుద్ధి అవుతుంది అంటాం. అందుకే ఇంటికాడ అమ్మోళ్ళు చెప్పినట్లు వినుకుంటే ఇంటికాడ మంచిగా తినుకుంటూ ఉండాలా. అవునే, ఇంటి వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఫుడ్ చూస్తే.